తాలిబాన్‌లని ఇక్కడ సమర్థించేవాళ్ళు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులు, గాజా వ్యవహారాన్ని, పాలస్తీనా వ్యవహారాన్ని, యెమెన్ వ్యవహారాన్ని, లేకపోతే సిరియా వ్యవహారాన్ని వీటన్నిటిని సమర్థించేటటువంటి వాళ్ళు మన దేశంలో కమ్యూనిస్టులే ఫస్ట్ ఉంటారు. అదేమంటే వాళ్ళ విధానం, వాళ్ళ సిద్ధాంతం దాన్ని అంగీకరించాలంటారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలను అలౌ చేయరు. ఎందుకంటే అట్లాంటి సిద్ధాంతము, రాద్ధాంతాలు ఆళ్ళు ఒప్పుకోరు. మత రాజ్యంలో కమ్యూనిస్టులకి చోటే లేదు. మత ప్రాతిపదికన నడిచిన చోట కమ్యూనిస్టులకి చోటే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఏదైతే ఇలాంటి గొప్పగా అంటే ఇప్పుడు యూరప్ దేశాల్లో ఈ మతరాజ్యాల స్థాపన కోసం చొరబాటుదారులు శరణార్థులుగా మరి అక్కడ నినదిస్తుంటే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అక్కడున్న కమ్యూనిస్టులు. అట్లా మద్దతు ఇచ్చినటువంటి ఒక కమ్యూనిస్టు స్పెయిన్‌లో ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి షాప్‌కెళ్ళి అతనికి సంఘీభావంగా నినదించి మేమిక్కడ వీళ్ళకి సపోర్ట్‌గా ఉంటాము. నేను ఒక గేని అంటే ఏదైతే స్వలింగ సంపర్కుడిని అయినా సరే వీళ్ళకి మద్దతు ఇస్తున్నా అని ప్రకటించాడు. ప్రకటించగానే ఆ షాప్ అతను ఈడ్చి బీడ్చి కొట్టాడు. షాప్‌లో ఉన్న ఇంకో ముగ్గురు, నలుగురు కుర్రోళ్ళు కలిసి ఈడ్చి కొట్టారు. వాళ్ళందరూ ముస్లింలు. స్వలింగ సంపర్కం వాళ్ళ సంస్కృతిలో నిషేధం. ఎల్‌జీబీటీక్యూ అనేటటువంటిది ఇస్లాం దాంట్లో నిషేధం. ఆ నిషేధించినటువంటి వాడు నువ్వొచ్చి మాకు చెప్పేదేందిరా, మాకు సపోర్ట్ ఏంటని చితక్కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతా ఉంది. యూరప్ దేశాల్లో ఇప్పుడు ఆలోచించుకోండి అని పిలుపునిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కమ్యూనిస్టులకి.